శ్రీగణేశాయ నమః. దత్తాత్రేయన్నమామ్యహం. కార్తీక మాసం 18వ రోజు కార్తీక పురాణాన్ని చెబుతున్నారు. మతంగ మహాముని గారి ఆశ్రమంలో ఆంగీరస మహాముని. మునేష్వనుగృహీతోస్మి తత్వోహం తుం మహామతే, లబ్ధ జ్ఞానోస్మి విప్రేంద్ర ప్రసాదాత్ తవ దర్శనాతు. ఉద్భూత పురుషుడు అడుగుతున్నాడు, దీపస్తంభంలోంచి వచ్చిన అతను. మహాత్మా, ఓ మునీశ్వర, నీవు నన్ను అనుగ్రహిస్తున్నావు. నీ దర్శన ప్రభావం వలన నేను జ్ఞానవంతుడయ్యాను. తెలుసుకోవాలి అనేటువంటి కుతూహలంగా ఉన్నది. చాతుర్మాస్య దీక్ష చెప్పండి అన్నారు. నాయనా, ఒక కవిగారి యొక్క మనసు హృదయం ఏ విధంగా ఉంది అంటే, విశ్వమంతా విశ్వనాథుడు ఉన్నాడు, జగత్తు అంతా జగన్నాథుడు ఉన్నాడు. ధర సింహాసనమైన భంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై పరమాంనాయమునెల్ల వందిగణమై బ్రహ్మాండమాకారమై సిరి భార్యామణియై విరించి గొడుకై శ్రీగంగ సత్పుత్రియై వరుసన్ని ఘనరాజసంబు నిజమై వర్ధిల్లు నారాయణ. ఈ యొక్క భూమండలం మొత్తం శ్రీ మహావిష్ణు యొక్క ఆసనంగా, సింహాసనంగా, ఆకాశమంతా కూడా గొడుగులాగా, దేవతలందరూ కూడా భృత్యులుగా పనిచేసేటువంటి వారు, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వందిగణములుగా, బ్రహ్మాండమే ఆయన యొక్క ఆకార రూపంలో, లక్ష్మీదేవి భార్యగా, బ్రహ్మగారు కుమారుడుగా, విష్ణు పాదోద్భవీం గంగా, పాదాలలో ఉద్భవించిన గంగ పుత్రికగా, నీ ఘనరాజ శంభు నిజమై వర్ధిల్లు నారాయణ. విశ్వమంతా విశ్వనాథుడు ఉన్నాడు, అదేవిధంగా జగత్తు అంతా జగన్నాథుడు ఉన్నాడని తెలుసుకోవాలి. వేష్టీతి విష్ణు. అటువంటి మహత్తరమైన మనస్సులో గురువుల యొక్క అనుగ్రహంతో భావం కలగాలి. ఆజన్మ మరణాంతంచ గంగాది తటనీ స్థిత కూపమండూక ప్రముఖా యోగినస్తే భవంతి కిం. పుట్టింది మొదలు చనిపోయేంత వరకు కూడా ఎన్నో కప్పలు, మండూకములన్నీ కూడా గంగా నదిలో ఉన్న వాళ్ళు యోగులు అవుతాయా? అవి కావు. అదేవిధంగా మానవ జన్మ వచ్చిన తర్వాత భగవంతుడి గురించి తప్పించకుండా, స్మరించకుండా, కార్తీక మాసం దీపారాధన చేయకుండా, కార్తీక మాసంలో ఉపవాసం ఉండకుండా, ఇటువంటి వాళ్ళు అందరూ కూడా కప్పల్లాంటి వారు. చాతుర్మాస దీక్ష అని 24 ఏకాదశులు వస్తాయి. దానిలో ఆషాఢమాసం తొలి ఏకాదశి అని, ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు చాతుర్మాస దీక్ష మొదలుపెట్టి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్యం అంటారు. పరివర్తన ఏకాదశి అంటారు. శ్రీ మహావిష్ణువు 8 నెలలు తన యొక్క ధర్మాన్ని ఆచరిస్తూ కాస్త విశ్రాంతి తీసుకుంటారు. ఆ సమయంలో ఒక పక్క నుంచి ఇంకొక పక్కకి తిరుగుతారు. నిద్రపోతున్నప్పుడు పరివర్తనం అంటారు. ఉత్తరాయణం దక్షిణాయనం అన్నట్టుగా ఒక పక్కన పడుకున్నటువంటి స్వామి ఇంకొక వైపుగా తిరిగేటువంటి దానిని పరివర్తన ఏకాదశి అంటారు. ఈ విధంగా 4 నెలలు వారు విశ్రమిస్తూ ఉంటారు. మానవులు వారి ధర్మాన్ని వారు ఆచరిస్తున్నారా లేదా చూడాలి అనే ఉద్దేశంతో ఒకానొక సమయంలో నారద మహాముని గారు 14 లోకాలు తిరుగుతూ భూలోకానికి వచ్చారు. భూలోకంలో జనులందరూ కూడా మూఢులుగా ఉన్నారు, జడులుగా ఉన్నారు. ఎప్పుడైనా సరే ఈ పూజ చేస్తే నాకు డబ్బు ఇంత కావాలి అనేటువంటి వాళ్ళు, ఈ పూజకి టిక్కెట్టు పెట్టాలి, ఇంత పెడితేనే ఈ పూజ చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశం. నదీ తీరాలలో, అదేవిధంగా క్షేత్రాలలో భగవంతుడి మీద భక్తి లేదు. వ్యాపార స్థలాలు అయిపోయినాయి. కూటాన్న భోజనం, మఠాన్న భోజనం అయిపోతోంది. దానిలోనూ కొంతమంది వారి యొక్క ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నారు. అటువంటి విషయాన్ని తెలుసుకొని నారద మహర్షి గారు వైకుంఠలోకానికి వెళ్ళినప్పుడు తత్ర నారాయణం శుక్లవర్ణం శంఖచక్ర గదా పద్మ వనమాల విభూషితం. 4 చేతులు కలిగి శంఖము, చక్రం, గదా, పద్మ, వనమాలతో అలంకరింపచేసుకున్నారు. పక్కన లక్ష్మీదేవి ఉన్నది. అదేవిధంగా ముగ్ధ మనోహర సుందర రూప లావణ్య సుస్మితంగా ఉన్న ఆ జగన్మోహనాకారంగా ఉన్న శ్రీ మహావిష్ణువును చూచి స్వామికి నమస్కారం చేసినప్పుడు నారద మహర్షి గారు తదేకాధార మనోవృత్తులన్నీ కూడా వదిలిపెట్టారు. శ్రీ మహావిష్ణువు యొక్క పాదాబ్జముల యందే వారి యొక్క దృష్టి ఉన్నది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆనంద పొంది, నారదా, నువ్వు ఎందుకు వచ్చావు? నీ యొక్క మనసులో ఉన్న కోరిక ఏమిటి అన్నారు. అయా, మానవులందరూ కూడా 12 నెలలలో 8 నెలలు వారి యొక్క ధర్మాన్ని ఆచరిస్తున్నారు. కానీ ఆషాఢమాసంలో శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస వ్రతాలు చేయట్లేదు ఎక్కువ మంది. అనగా
అయితే నేను చూస్తాను అంటూ స్వామివారు ఒక బ్రాహ్మణ రూపంలో లక్ష్మీదేవి పక్కన తన యొక్క భార్యగా భూలోకంలో తిరుగుతూ నైమిషారణ్యానికి వెళ్ళారు. అక్కడ నిమి సూచించింది కాబట్టి నైమిషారణ్యం అన్నారు వైయాకరణంలో. కుంతీపుత్రుణ్ణి మనం కుంతేయుడు అనం, కౌంతేయుడు అంటాం. అదేవిధంగా కలి ప్రవేశించకుండా ఉన్న ప్రదేశమే నైమిషారణ్యం. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఋషులు కలిదోషం మాకు అంటకూడదు అనుకున్నప్పుడు ఆ మాట చెప్పినప్పుడు బ్రహ్మగారు హృదయంలోంచి మనోమయ చక్రాన్ని వదిలిపెట్టారు. కొన్ని యోజనముల తర్వాత భూమి మీద పడింది. అది అక్కడ చక్రతీర్థంగా స్వామివారి యొక్క బ్రహ్మగారి యొక్క కమండలంలోంచి నీళ్లు వదిలిపెట్టారు కాబట్టి గోమతి నదముగా ఉన్నది. 88,000 మంది ఋషులందరూ కూడా సూత మహాముని గారి దగ్గర శౌనకాది మహామునులు నిరంతరము భగవంతుడి గురించి యజ్ఞం చేస్తూ ఉన్నారు, నారాయణ స్మరణ చేస్తూ ఉన్నారు. సాయంకాలం పూట పురాణ ప్రవచనం చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని, ఆ యొక్క దృశ్యాన్ని చూచారు. మన ఇంటికి ఎవరైనా వస్తే వెంటనే రండి కూర్చోండి అంటాం. ఆ విధంగా ఆ ఋషులందరూ కూడా బాగా పండు ముసలిగా ఉన్న బ్రాహ్మణోత్తమును చూచారు. వెంటనే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వచ్చారు. చూశారా? వారు జ్ఞాన దృష్టితో చూశారు. మనం మాంసనేత్రాలతో చూస్తాం, వాళ్ళందరూ కూడా జ్ఞాననేత్రాలతో చూస్తారు. అటువంటి ఇంటికి వచ్చిన స్వామి సాక్షాత్తు వైకుంఠవాసుడు అనుకుంటూ వారికి ఉచిత ఆసనం వేసి అనేక రకాలుగా నమస్కారం చేస్తూ ఉన్నారు. రేపటి రోజున మిగతా అధ్యాయం ఆ యొక్క విషయాన్ని తెలుసుకుందాం.